శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవానికి గాను భక్త సంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య ద్విరద వక్త్రాద్యాః పరిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య
శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చక్కని సౌభాగ్యమూర్తిగా మంగళాలను ప్రసాదించేటువంటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అద్భుతమైనటువంటి భక్త సంకల్పపూర్వకంగా అందమైనటువంటి నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా సుప్రసిద్ధమైనటువంటి ఆ 7 కొండల రేడు ఎదురుగా అనేక మంది భక్తులు విభిన్నమైనటువంటి గోత్రనామ విశేషాలతో అందరూ కూడా సన్నద్ధమై స్వామివారి ఎట్ట ఎదురుగా తమ తమ యొక్క హృదయాలలో ఉన్నటువంటి కామనలను, కోరికలను స్వామివారికి విన్నవించుకుంటూ చక్కగా అద్భుతమైనటువంటి ఆ భగవానుని యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉన్నటువంటి శుభక్షణాలివి. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ తే నమః.
సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అని పరమాత్మ యొక్క లక్షణం చెప్పబడుతుంది. శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తిమత్వం అని పరమాత్మ బ్రహ్మ యొక్క లక్షణాలు. బ్రహ్మము అంటే చాలా పెద్దది అని అర్థం. చాలా పెద్దది అంటే ఆకాశాన్ని కూడా వ్యాపించి మింగేసినటువంటి జ్ఞానమే పరమాత్మ. అటువంటి పరమాత్మ ఇదిగో సుగుణ రూపంగా స్వీకరిస్తున్నారు. కళ్యాణం గోవింద. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాస్త్రగే శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీభౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకకల్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షా బంధన అగ్ని ప్రణయన మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సర్వకర్మసు సండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అప్యుదయాద్యంత్య సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్త సుచమానశేష సరస్సరిత్సు పరిపూరితేషో అపోపి గ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం సుచిరకం సుశర్మా ఇదమాప శివ శవతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశా వితతా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత మరుత స్వస్య. ఓం వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యాదస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పగామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. వరుణాయ నమః యథాభాగం గుడోభార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సప్రీతః కర్మణి నిర్విఘ్నేన పరసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వవిశ్వేషదాత్మహితో న శంభో వైరాజంతే సుహృతన్ని దత్తాం ప్రైషామదేశోపదానామనాదిః అమేషస్తాం దనితాం దదాతో పద్మాకారమండలే ఓంబోద్భవస్వః. విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రవతేమావాహగామి వామే జగామావాహగామి సూత్రవతే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. యథాభాగం గుడోభార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి సూత్రపదే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః సప్రీతః భవంతు సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అభంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదానభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే
श्रीनिपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारगन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि वस्पसे इन्द्रस्य युज्जस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरा ददं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरे रङ्गे स्तुष्टभागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्नु शरदोऽन्ति देवा यत्राणश्चक्रा जरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारिर्षायर्गन्तोः अदितिर्जोरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपव्युषं यदा वै सूर्यपदेते अध नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूः अद्य पूर्वोक्त एवं विशेषण विशिष्टागाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ति वृद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधियन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सबीराः ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरध्यताम् वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भवस्तान भोर्जे ददातना महीरणाय चक्षसे योवस्तिपतमोरसस्तस्य भाजयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमाम भोगस्य क्षगाय जन्मता आपो जनगताचनः पुनन्तमा देव जनाः पुनन्तमनबोधिगाः पुनन्त विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यत् अग्ने कृत्वा क्रतो गुण्डणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागातो यस्यै भक्तिस्तनुवो वीतपृष्टाः तगामदन्तस्सधमाद्येषु वयग्गश्यामपतगोरगीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेन शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिर्ता परियज्ञे मा पुनीताम् बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नै दक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यत्पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपोतमश्नादे स्वदितं मातरिश्वना पावमानेर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तगनीः सुदुगाहि पगस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवै समाभृताः पावमानी स्वस्तगनैः सुदुगाहि कृतशतः ऋषिभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सु नीति सहमा पुनातो सोमस्वस्यावरणस्य मीक्षा
यमो राजा प्रमणाभिपुरातमा जातवेदा मोज्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदगे दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाथ भेषजं शन्नो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पिजोमार्जगन्तां दक्षिणागां दिशमासां पितरोमार्जगन्तां प्रत्येक्षां दिशग्रपसभोमार्जगन्ताम् ऊर्ध्वागां दिशग्नत्संवत्सरोज्ञपतिर्मार्जगन्ताम् अभोतरादरे नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागान् निहितोऽस्य जन्तो तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तातिश समिद सप्त जिह्वा सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवत् सर्वरूपा अतश्च विश्वावोषधगोरशाश्च येनेश भूताश्चित्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथास्थतं यथास्थानं प्रतिष्ठापयामि सेमाय पुनरागमनाय च। ఓం నమో భగవతే వాసుదేవాయ. నిత్యకృత్యంగా సాగేటువంటి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అయినా ఎప్పుడు కూడా ఆనందాన్నే కలిగిస్తుంది. సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నగ్న సత్యం, గుండె కొట్టుకోవడంలో తేడా ఎప్పుడూ ఉండదు. అది సామాన్యంగా మామూలుగా ప్రతివాడి గుండె ఒకే రకంగానే కొట్టుకుంటుంది. దానిలో ఏముంది విచిత్రం గొప్పదనం అనిపిస్తుంది. కానీ ఆ నడకలో ఆ గుండె కొట్టుకోవడంలో ఏమాత్రం తేడా వచ్చినా, కొట్టుకోవడంలో కొంచెం ఆలస్యమైనా లేదా మరేదైనా మార్పు వచ్చినా దాని ప్రభావం మాత్రం చెప్పడానికి వీల్లేదు. అది ఎలాగైతే అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుందో అనుభవంలో జీవితంలో, అట్లాగే భగవానుని యొక్క దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి ఆ కార్యక్రమ విశేషం చూడడానికి ఒకే రకంగా అనిపించినా ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. కారణం ఏమిటంటే జీవుడుగా వీడు అనుభవించేటువంటి ఆ విశేషాలవి. సమానంగా ఉన్నటువంటి తత్వం పరమాత్మతత్వం. అది ఎప్పుడూ పరమశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. కానీ అది విశేషాలు ఎప్పుడు ఒడిదుడుకులు కనిపిస్తుంది. ఆ ఒడిదుడుకులు లేకుండా ఒకే విధంగా నడుపుకుంటూ పోయేటువంటి విధానాన్ని నిరంతరం సంరక్షించమని జీవుడుగా వీడు చేసేటువంటి ప్రార్థన. కాబట్టి భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటాడు ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా. అందులో మానవుడు వివేచనా శక్తి కలిగినవాడు, ఆలోచిస్తాడు వెనక ముందు. ఆ ఆలోచనతో కూడడమే అనేటువంటి దానివల్లనే వీడు మిగతా వారి కంటే ఇతను ఇచ్చేటువంటి స్పందన చాలా గొప్పగా ఉంటుంది, విచిత్రంగానూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అనేక విధాలుగా అనిపిస్తుంది. అందుకనే ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ ఆ స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని స్వామివారు విశ్వక్సేన ఆరాధనను పూర్తి చేసి స్వస్తి పుణ్యాహవాచనంతో విశ్వాన్ని ఆశీర్వదించి స్వయంగా ఇక్కడ పాలికల మీద తానే అనేక రూపాలలో ఉన్నాడు. రూపాల్లో అదిగో స్వామి ప్రతిసర బంధన పూజను నిర్వహిస్తున్నారు. ఇందిరారమణ గోవింద. ఓం భూర్భువస్సవః శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పగామి ప్రణామం సమర్పగామి ప్రార్థనం సమర్పగామి పాద్యమర్గమాచమనీయం సమర్పగామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పగామి
శేషాయ నమః గుడోపహార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సువర్ణపుష్పతాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తగే వాయుమపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని స్వస్తగే దేవ అవంతు భవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరణ రేవతే స్వస్తిర్జే రేవతే స్వస్తి నేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృధే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాజ్ఞతా జానతా సంగమే మహి స్వస్తగనం తార్క్షమరిష్టనేమి మహద్భూతం మాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నవమివారోహేమ హం హోముచ మాంగేరసం గయంచ స్వస్త్యాత్రే మనసా శతాక్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తో ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. అదిగో దేవదేవుడు అద్భుతమైనటువంటి రీతితో తమ యొక్క కళ్యాణ కార్యంలో భాగంగా ధర్మ కంకణ రూపంలో కళ్యాణ కంకణ విశేషాలను తాను స్వయంగా యజమాని స్థానం నుంచి సగుణ రూపంలో వాటిని అర్చిస్తూ సమస్త పరివ్యాప్తమైనటువంటి పరమాత్మగా తాను ఒకవైపు ప్రకాశిస్తూనే ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి పలకరిస్తాడు. ఎలాగైతే సూర్యుడు సూర్యబింబం వెలుగుల ముద్ద, అది వెలుగుల ముద్ద ఆకాశంలో వెలుగుతూ ఒకవైపు నుంచి తన ప్రభావం విస్తరించి కిరణాల రూపంలో మొత్తం అన్ని గ్రహాలను తో కూడినటువంటి తన కుటుంబాన్నంతా కూడా ఎలాగైతే వ్యాప్తి చెందుతున్నాడో, వ్యాపిస్తున్నాడో, అట్లాగే పరమాత్మగా తాను ఏ విధమైన ఆకార వికార విశేషాలు లేకుండా ఉంటూనే మరొక వైపు ఎలాగైతే ఉష్ణము కాంతి రెండూ కూడా కిరణాల రూపంలో తాను ఎలాగైతే సూర్యుడు అంతటా వ్యాపిస్తున్నాడో అట్లా స్వామి ఒకవైపు తాను స్వర్ణసింహాసనం మీద సగుణ రూపంలో ఉంటూనే మరొక రూపంలో మరొక విధంగా అన్ని రూపాలు తనవే. ఎందుకంటే సముద్రం ఒక్కటే, ఆ సముద్రం యొక్క అనేక రూపాలు, అలలు, బుడగలు, సుడిగుండాలు, నురుగు, అవన్నీ ఒకదాని నుంచి వచ్చినటువంటి, అలాగే అనేక దేవతా రూపాలలో తానే ఒకడే అన్నీ ఎలాగైతే ఉంటున్నాడో ఆ విధంగా స్వామి ఇక్కడ స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ అని ఇంతకుముందే ఆయన్ను కీర్తించారు. ఎందుకంటే శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తిమత్వం, ఇది పరమాత్మ యొక్క లక్షణం. ఈ లక్షణాలతో కూడినప్పుడు శరీరము, ఆకారము, అన్ని అవయవాలు అవి ఉన్నప్పుడు కుదరదు. అంటే ఒకే చోట ఉంటుంది. కేవలం ఆయన తిరుమల క్షేత్రంలో మాత్రమే ఉన్నాడా అలా అనుకుంటే పొరపాటే సుమా. సూర్యుడు ఒక గోళంగా ఆకాశంలో ఒకచోటే ఉన్నాడు, ఉండడమేమో ఒకచోటే ఉన్నాడు, కానీ ప్రభావం కిరణాల రూపంలో, కాంతి రూపంలో, ఉష్ణ రూపంలో వందల కోట్ల కిలోమీటర్లు ఎలాగైతే ఆయన ఆక్రమించినాడో ఇక్కడ కూడా సగుణ రూపంలో తాను ఒకచోట స్వర్ణసింహాసనం మీద ఉంటున్నట్లుగా ఉంటూ తన ప్రభావాన్ని సమస్తాన్ని కూడా వ్యాపిస్తున్నాడు. అదిగో అందుకని ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ అంటారు, శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. మహానుభావ,
సమస్తాన్ని కూడా పరమాత్మగా ఎటువంటి నామరూప క్రియలు లేకుండా ఆక్రమించి అన్నిటినీ కూడా ఆక్రమించి ఉన్నటువంటి వాడు ఆకాశంలాగా. అందుకని ఖం బ్రహ్మ అంటుంది ఉపనిషత్తు. అటువంటి వాడు కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఆకాశమే తన యొక్క స్వరూపంగా సమస్తాన్ని ఆకాశంలాగా వ్యాపించినటువంటి భగవానుడు అద్భుతమైనటువంటి విగ్రహ రూపంలో లేదా ఒక అవయవాలు కలిగినటువంటి రూపంలో ఉంటూ ఇక్కడ మన కంటి ఎదురుగుండా శేషశైలం అనేటువంటి అందమైనటువంటి ఈ పర్వత రాజం మీద అద్భుతమైన దివ్యమూర్తిగా ఎవరైతే నారాయణ అచ్యుత నాశరహితుడైనటువంటి ఆ పరమాత్మే అందమైన విశాలమైన తామరరేకుల వంటి కన్నులతో ఇక్కడ తన కరుణా కటాక్ష విశేషం చేత సమస్త లోకాలను కూడా ఎవరైతే కాచి కాపాడుతున్నారో మహాప్రభు, అటువంటి నీ దివ్యమైనటువంటి ఆ శరీర ఆకార విశేషంలో ఉన్నటువంటి అందమైనటువంటి నీ హస్త పద్మాన్ని మా జీవనం నడుపుకోవడానికి మాకు ఆసరాగా కరావలంబం, ఎలాగైతే కింద ఉన్నవాడిని పైకి చేదుకోవడానికి చేతినిచ్చి ఎలా అయితే రక్షిస్తారో లోకంలో మానవుడు మరొక మానవుణ్ణి, అలా స్వామి నీ అద్భుతమైన శక్తి విశేషంతో మమ్మలను కాపాడు అని ప్రార్థిస్తుండగా వెంకటేశ మమ దేహి కరావలంబం, నీ యొక్క హస్తాన్ని మాకు ఆసరాగా ఇచ్చి కరావలంబాన్ని ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తుండగా స్వామి స్వయంగా అటువంటి ఆ దక్షిణ హస్తానికి తాను స్వయంగా సర్పరాజైనటువంటి ఆదిశేషుడిని తాను కంకణంగా ధరించారు. అలాగే చిరునవ్వులు చిందిస్తూ తన యొక్క కుడి చేతి వైపు ఉన్నటువంటి స్వర్ణ సింహాసనం మీద ఉన్న తనలోని శక్తే అటు శ్రీ మహాలక్ష్మిగా ఇటువైపు భూమహాలక్ష్మిగా ఉంటూ ఉండగా వారిద్దరినీ కూడా ఆ వికనసముని ప్రోక్తమైన విధానంతో అటు రమారమణికి ఇటు భూరమణికి కూడా చక్కగా ఆ కళ్యాణ కంకణ విశేషాలను కన్యకామణులైన వాళ్ళిద్దరికీ కూడా ఆ ఆగమ విధానాన్ని అనుసరించి వారి చేత కూడా చక్కగా కంకణ ధారణను చిరునవ్వులతో అయ్యవారు నిర్వహించాడు. అందమైనటువంటి అయ్యవారు అద్భుతమైన పరిమళభరితమైన కళ్యాణ పుష్పమాల విశేషాలతో పరిమళభరితమైనటువంటి ఆ దివ్య కళ్యాణ మండపంలో అదిగో స్వామివారు కైంకర్య పరులకు కూడా ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని అనుగ్రహించి తాను అనేక రూపాలలో ఉన్నట్లు చెప్పుకున్నాం కదా, అటువంటి స్వామి యజ్ఞ రూపంలో ఇక్కడ యజ్ఞస్వరూపంలో యజ్ఞనారాయణుడుగా ఉపాసనాజ్ఞ రూపకమైన ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మను తన యొక్క కళ్యాణంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఇంద్రం స్తవామ శబ్దం శబ్దేన సామ్నా శుద్ధైర్వృద్ధాంసం శుద్ధ ఆశైర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహ శుద్ధ శుద్ధ హిరుతిభిః శుద్ధో రగిం నిదారగి శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగిం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధావాజం శిశాససే భూమిమావాహగామి మై దేవాంతరిమాయుజంతాం మయ్యా శిరస్తమై దేవహోతిః దైవ్యాహోతారావనిజంత పూర్వే రిష్టాస్యామ తనవాస వీరాః మక్యం యజంత మమ యాని హవ్యాపతి సత్యామనసో మే అస్తో येन ओमानिकां कथमच्चनाहं उद्भ्यमानमस्य अमेत्यमपमानव्यतमानस्सहतो शिवानस्सन्तपदशतश्रमो ॐ जातवे देवस्य रेतहि सङ्गतभो यच्छते अग्निष्टसन्ततविद्यमानं शनीगर्भाभ्येतो व्रतप्रदेवो व्रतगो निरग्निकृते सन्तो व्रतमस्यान् व्रतप्रशस्मा सरितो वहन्ति कृतं पिबञ्च गजायक्षि देवान् ओम आयुर्दा अग्नि पुत्रमभिरक्षतादिमम् ओम अग्न आयाहि वीतगे गृणानो हव्यदातगे निहोदा सत्सि बर्हिषे अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विषयमतः सुरुचो वेन आवह सबुद्निया उपमा सविष्टा शतश्रगो नमसतस्य विवः ओम भूर्भुवस्वः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमर्चनम्
ఓం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్యకం సపీకం పితశ్రవణం యోదదాస తస్మై ఓం భూర్భువస్వః సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమస్యేదమర్చనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం విఘ్నం యజమానం చ ధేహి ఓం ప్రోక్ష సోమన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం విఘ్నం యజమానం చ ధేహి ఓం ప్రోక్ష పాత్రాదావమాదాగ కృష్ణోస్య ఖరేష్టో అగ్నిగే త్వా స్వాహా వేదిరసి పరిషే త్వా స్వాహా దివే త్వా అంతరిక్షా గత్వా పృథివ్యే త్వా పోషా గత్వా విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం उत्तरतपदेर्चैर्गञ्जनमशि विष्णो स्तोपोसे पश्चिमतः सोततां देवेभ्यो विष्णो स्तोपोसे ओं विष्णुमावाहगामि ओं महाविष्णुमावाहगामि ओं सदा विष्णुमावाहगामि ओं व्यापि नारायणमावाहगामि श्रुतासे घृतासे ध्रुवासे दरुणासे वनस्पत्योसे देवेभ्यः शन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धे सुकृतां यत्र लोकस्तत्रेमं विघ्नं यजमानं च धेहि ओं प्रणय ओं सोमापप्रणीष्यामि यजमानवाचं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं विघ्नं यजमानं च धेहि ओं प्रणय घृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणितो ब्राह्मणे तीर्देन ओं प्रजापतिमावाहगामि इंद्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ दैवेन तीर्देन अग्निमावाहगामि सोममावाहगामि अग्निशोममावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इंद्रमावाहगामि वसूनावाहगामि मरुतावाहगामि रुद्राणावाहगामि अपौपस्पृश्या ओं श्री विष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वृणमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषाणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवतसममावाहगामि औपासनग्नमावाहगामि यज्ञदेवतश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतये जष्ट निर्वपामि इंद्राय जष्ट निर्वपामि अग्नये जष्ट निर्वपामि सोमाय जष्ट निर्वपामि अग्नये जष्ट निर्वपामि सोमाय जष्ट निर्वपामि अग्निशोमाभ्यागं जष्ट निर्वपामि प्रजापतये जष्ट निर्वपामि ब्रह्मणे जष्ट निर्वपामि इंद्राय जष्ट निर्वपामि वशुभ्यो जष्ट निर्वपामि मरुद्भ्यो जष्ट निर्वपामि रुद्रेभ्यो जष्ट निर्वपामि अपौपस्पृश्या ओं श्री विष्णवे जष्ट निर्वपामि बृहस्पतये जष्ट निर्वपामि मित्राय जष्ट निर्वपामि वरुणाय जष्ट निर्वपामि आदित्येभ्यो जष्ट निर्वपामि अश्विभ्यां जष्ट निर्वपामि पूष्णे जष्ट निर्वपामि कक्षाय जष्ट निर्वपामि कक्षदेवतसोमाय जष्ट निर्वपामि औपासनग्नाय जष्ट निर्वपामि यज्ञदेवतश्वेभ्यो देवेभ्यो जष्ट निर्वपामि सर्वदेवेभ्यो जष्ट निर्वपामि आज्यं तृप्यतिश्रगामि चरुं तृप्यतिश्रगामि अग्नेर्ज्योतिरसे समितस्य स्वाहा चित्पतिस्वापनात् पच्छिद्रेण पवित्रेण पसो सूर्यसरश्मिभिः स्वाहा वाक्पतिस्वापनात् पच्छिद्रेण पवित्रेण पसो सूर्यसरश्मिभिः स्वाहा देवस्वा सविता पुनात् पच्छिद्रेण पवित्रेण पसो सूर्यसरश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्चा अक्षताम् आज्यां चरुभिः ओम इंद्राय नमः ओम वरुणाय नमः ओम वायुवे ओम ईशानाय नमः ओम अग्निगे नमः ओम जातवेदसे नमः ओम सहौजसे नमः ओम अजिराप्रभवे नमः ओम नर्यादसे नमः ओम पंक्तिरादसे नमः ओम विसर्पिणे नमः ओम अग्निपुरुषाय नमः अदितेन मन्यस्वा
సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసభా ఓం అయంతయిద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధగ చాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేతగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాదాస్తే ఆదస్వా సమేతగ స్వాహా వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదీశానాంతమింద్రాయ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాగ స్వాహా వసభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా ఓం సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య చరుగం సావితాద్విగృహీత్వా పునరభికార్య ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృత విపర్యాస న్యూనాదిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభా ఓం అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానిదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారగన్ స్వాహా విష్ణో కర్మాణి విశ్యతి గతో వృతాని వస్వసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షునాదతగ్గ స్వాహా తద్విప్రాసౌ విపన్యవోజా కృపాకం సస్సంధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకల కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజ వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టాదిగ్నంతి శుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజితే ఇంద్రాగ్నియమనిరృతి వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షుసరా సర్పి దతిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకౌళ పర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యీ ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష బల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్పః కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరా త్రప్తోర్గామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యబలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుద్ధాలంకృత
కోటిసూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరవణ పౌత్రాయాం అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమని కిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణ పుత్రాయాం అంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజ సామదర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్గజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవేం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేషయా కన్యాం సలంకృతాం సాధ్వీం శిశీనాగ సమేధసే ప్రగతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపదేః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో భగవతే కారుణ్యరస ప్రేమపూర్ణాయ నమో నమః. భగవానుడు అన్నప్పుడు ఆయన 6 విధాలైనటువంటి గుణ విశేషాలతో షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని శాస్త్రం చెబుతుంది. మామూలుగా వచ్చినప్పుడేమో ఆయన నిర్గుణుడు. నిర్గుణుడంటే ఏ గుణాలు లేదు. కానీ ఈ ప్రపంచం సత్వం రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలతో నిండి లెక్కలేనన్ని విశేషాలతో కూడింది ప్రపంచం. ప్రపంచం అంటే ఇంక మొత్తం 7 14 లోకాలు, సమస్తమైన జీవులు,
పదార్థాలు చరాచర ప్రపంచమంతా కూడా వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఆయన అతీంద్రియుడు పరమాత్మగా, అతీంద్రియుడైనటువంటి పరమాత్మ సగుణ రూపంలోకి వచ్చినప్పుడు అందరిలాగా కాళ్ళు చేతులు తలాముల అన్నీ కలిసి వచ్చి ఉన్నట్లుగా కనబడుతున్నాడు. లేదు, ఆకాశానికి ఒక రూపం లేదు. కానీ ఆశ్చర్యం, రూపం లేనటువంటి నిరాకారమైన ఆకాశమే లెక్కలేనన్ని రూపాలతో కూడినటువంటి సూర్యుడు చంద్రుడు మొదలైన గోళాలతో అండపిండ బ్రహ్మాండాలకు అవకాశం ఇస్తోంది. ఇది ఆశ్చర్యం. అదే పరమాత్మ యొక్క గొప్పదనం. నిరాకారం సాకారంగా కనబడుతుంది. ఇక్కడ సాకారంగా కనబడుతున్నటువంటి స్వామి అద్భుతమైనటువంటి రసపూర్ణుడుగా, కృష్ణుడుగా అద్భుతమైనటువంటి విశేషాలను ఒక 5000 సంవత్సరాలకు పూర్వం మహాభారత భాగవతాదుల్లో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఆయన గోవిందుడు అని కీర్తించబడ్డాడు ఆనాడు. అలా గోవిందుడిగా కీర్తించబడిన స్వామిని కీర్తిస్తూ అంటారు ఒక చోట, కదాచిత్ గోపీనాం హసిత చకితం స్నిగ్ధనయనం స్థితం గోపీ బృందే నటమివ నటంతం సులలితం సురాధీశై సర్వైః స్తుతపదమిమం శ్రీహరిమితి ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్. ఆశ్చర్యం ఏమంటే ప్రపంచాన్నంతా కూడా ఒక 100 అని గన విభజించుకుంటే దానిలో 99 మొత్తం మనకు మోహాన్ని కలిగించి భ్రమను కలిగించి సమస్తమైన సుఖదుఖాలకు ఆలవాలమైనటువంటి పదార్థాలన్నీ కూడా అనాత్మ అనేటువంటి పేరుతో వచ్చేస్తుంది. వీటన్నిటినీ గమనించేటువంటిది ఒక్కటి, అది ఆ ఒక్కటి దీంట్లో కలిసినప్పుడు 100 అవుతుంది. ఈ 100 సంఖ్య ఎలా, అందుకనే దాన్ని పర్సంటేజ్ అంటాం. ఆ విధంగా ఇక్కడ ఆ భగవానుడు నిరాకారుడు, నిర్లేపుడు, నిరంజనుడు, నిర్గుణుడైనటువంటి వాడు, సగుణుడు, సాకారుడు, ఆ అందరితోనూ సంబంధం కలిగిన వాడుగా అయినటువంటి ఆ భగవానుడు కృష్ణుడుగా ఎలాగైతే తన గొప్పదైనటువంటి విశేషంతో విశ్వాన్ని మోగించాడో అటువంటి స్వామి గోవిందుడుగా అదిగో రమారమణిని భూరమణిని మాంగళ్యధారణ చేస్తూ తిరుకళ్యాణంలో స్వీకరిస్తున్నారు. ఇందిరారమణ గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శబకే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే బధ్నామి శబకే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిముఖే ప్రధాన హోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం అగ్నిరైత ప్రథమో దేవతానాగం సోసే ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణోనుమన్యతాం యదే యజ్ఞ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజావరణోనుమన్యతాం యదే యజ్ఞ స్త్రీ పౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్యేనైతు దీర్ఘమాయుః అశోన్యోపస్తాదేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యజ్ఞ స్వాహా ఇమం మే వరుణశ్రుతి హవమద్యా చ మృడగా త్వామవత్సురాచకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవద్యురసకం సమానాయ ప్రమోషే స్వాహా వన్నో అగ్నివరుణస్య విద్వాన్ దేవస్య హేడో వగాశిష్టాః యజిష్టో వన్నితమస్సోసి చానో విస్మాద్వేషాగంసే ప్రముగ్ధస్మత్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాయణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ రాజాన్నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రూతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ రాజాన్నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రూతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా
ఓం ఇమాన్ లాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే. అస్య దేవదేవస్య భగవతో నారాగణశ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శ్రుత విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదేవతం సమూఢమస్య పాకం సురే స్వాహ. త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని వస్వసే ఇంద్రస్య యుజ్యః సఖా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాగణశ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నిముఖే తత్కర్మసాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. యదస్య కర్మణోత్యరేరిచం యద్వాన్ వినమిహాకరం అగ్నిస్విష్టకృత్ విద్వాన్ సర్వగస్విష్టకం సుహతం కరోతు మే స్వాహ. అగ్నగే స్విష్టకృతే సుహతహుతాహుతీనాం కామానాకం సమర్దయిత్రే స్వాహ. అగ్నగే స్వాహ అగ్నగేన్నాదాగ స్వాహ. అగ్నగేన్నపతగే స్వాహ. ప్రజాపతగే స్వాహ. ఇంద్రాగ స్వాహ. విశ్వేభ్యో దేవేభ్య స్వాహ. సర్వాభ్యో దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మే స్వాహ. అగ్నగే స్విష్టకృతే స్వాహ. వాస్తుపతే నమో వాస్తపతగే స్వాహ. యన్మ ఆత్మనో మిందా భూదగ్నిస్తత్పునరాహ జాతవేదావచర్షణి స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి. పునర్మే అశ్వినాయనం చక్షురాదతమక్షౌ స్వాహ. ఇష్టేభ్య స్వాహ. వషడనిష్టేభ్య స్వాహ. భేషజం దురిష్ట్యై స్వాహ. నిష్కృత్యై స్వాహ. దౌరాధ్యై స్వాహ. దేవేభ్య స్వాహ. తనుభ్య స్వాహ. వృద్ధ్యై స్వాహ. సమృద్ధ్యై స్వాహ. సర్వసమృద్ధ్యై స్వాహ. ఏధోస్యేధిషేమహి స్వాహ. సమిదసి తేజోమయి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ. బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ. ఓం సప్తతే అగ్ని సమిద సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా గజంతి సప్తయోనిరాపృణస్వాకృతేన స్వాహ. ఓం అగ్నిర్భుక్త స్వాహ. వేదిర్భుక్త స్వాహ. ద్యోర్భుక్త స్వాహ. పృథివీర్భుక్త స్వాహ. ఓషధి వనస్పతి గంధర్మాక్షరస్యైవ భుక్త స్వాహ. అగ్నిర్జర్ణ స్వాహ. వేదిర్జర్ణ స్వాహ. ద్యోర్జర్ణ స్వాహ. పృథివీజర్ణ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాక్షరస్యైవ జర్ణ స్వాహ. పూర్ణాహుతివత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయ జోహోమి స్వాహ. ఆజ్యశేషం ఇంద్రాయ జోహోమి స్వాహ. పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో.
అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాం శరశైవ స్తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షితమక్షిత్యై జహోమి. ఓం ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతాం మాపవోషధయో మృతాం ప్రశతయస్తదివం గచ్చతతో నో నృష్టిమేరగ స్వాహా. శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం భూతిస్మాదేతి భస్మమాలిప్య. భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రగాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్షసే త్రగాయుషం. ఆపోహిష్టామయో భవస్థానభూర్జే దదాతన మహేరణాయ చక్షసే यो वस्यवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अनङ्गमामवो यस्य क्षया जन्मदा आपो जनगतातनः. ఓం చ మే స్వరశ్చ మే జ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిరక్తం తస్మై తే నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోతృహీనం వా వశరర్ధహారమపాగ్నయే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యథోతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ప్రాయశ్చిత్తానశేషాని హోమకర్మాత్మకాని వై శేషానాం కృష్ణాన స్మరణం పదం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్గాచమనీయం సమర్పయామి. అగ్నయే నమః యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రేభో నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో కళ్యాణకాంతాయ నమో నమః. చక్కని ఏడుకొండలరేడు కళ్యాణకాంతుడుగా కళ్యాణకాంతలను ఇద్దరినీ కూడా చక్కగా మహాసంకల్పపూర్వకంగా ధర్మభాగస్వామినులుగా స్వీకరించారు. తాను ప్రేమమయ స్వరూపుడుగా ప్రకాశించే పరంధాముడు జియంగారు ప్రతినిధులు వారణమాయిర పాసురం అనేటువంటి విశేషాన్ని అనుసంధానం చేస్తూ ఉండగా దానికి ఆధారంగా నిలిచినటువంటి గోదాదేవి ప్రేమరూపిణిగా స్వామి తనను 1000 ఏనుగులతో కదిలి వచ్చి స్వీకరించినట్లుగా కలలు కన్నటువంటి విశేషాన్ని సూచిస్తూ ఇదిగో ఇక్కడ కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి చక్కని సాంప్రదాయిక మర్యాదను స్వామి చిరునవ్వులతో నెరవేర్చుకున్నారు. చక్కని
సుందరాంగుడుగా స్వర్ణ సింహాసనం మీద విశ్వాన్నంతా కూడా చిరునవ్వులతో ఆశీర్వదించేటువంటి ఆ పరంధాముడు అదిగో పసుపు పచ్చని, ఎర్రని, పచ్చని పవిత్రవంతమైనటువంటి పుష్పాలతో తయారు చేసినటువంటి ఆ పుష్పహారాన్ని గజపుష్పమాల అంటారు. సాధారణంగా 7, 6 రకాలు, 8 రకాల పుష్పాల విశేషాలతో తయారు చేసేటువంటి పెద్దదైనటువంటి ఆ మాలను, కళ్యాణమాలను గజపుష్పమాల అంటారు. అటువంటి ఆ గజపుష్పమాలను, కళ్యాణమాలను సాక్షాత్తు రమారమణికి కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి సంప్రదాయంలో భాగంగా అందించగా తల్లి స్వీకరించి తిరిగి స్వామివారికే సమర్పించారు. ఆ సంప్రదాయంలో భాగంగా చిరునవ్వులతో భగవానుడు దానిని చక్కగా స్వీకరించి మరొక దేవేరిగా ప్రకాశంగా ఉన్నటువంటి సాక్షాత్తు భూమాత యొక్క కంఠసీమకు పరిమళభరితమైనటువంటి అనేక వర్ణాలతో పవిత్రవంతమైనటువంటి ఆ మాలను భూరమణికి అందించారు. అదిగో కైంకర్య పరులు ఎంతో ప్రియంగా అమ్మవారి యొక్క ఉపాయనాన్ని, ఆమె యొక్క అభిమానంతో కూడిన ప్రేమ విశేషాన్ని పుష్పమాలగా తిరిగి స్వామివారి కంఠసీమకే అందించారు. భక్తులందరూ కూడా ముక్త కంఠంతో గోవిందనామస్మరణలు చేస్తూ చప్పట్లు చరుస్తూ ఉండగా సమస్త భక్తుల యొక్క ఆ గోవిందనామస్మరణ పూర్వక కరతాళ ధ్వనుల మధ్య అమ్మవార్లు ఇరువురు కూడా కదిలి స్వామివారికి ఇరుపక్కలా చేరారు. తర్వాత అన్నమాచార్య స్వామివారు అందించేటువంటి పిడికిట తలంబ్రాల కీర్తనా విశేషంతో అదిగో స్వామి అక్షతారోపణం అనేటువంటి తర్వాత సాంప్రదాయిక మర్యాదను నెరవేర్చుకుంటున్నారు. దర్శించి ఆ స్వామి అనుగ్రహం, ఆశీస్సులు పొందుదాం. ఇందిరారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
పెట్ట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ